సర్వ శక్తిమంతుడా, నీవు తప్ప ఎవరు నాకు లేనేలేరయ్యా. నిన్నుగాక వేరెవరిని పూజింతునయ్యా. నీవు తప్ప ఎవరు నాకు లేనేలేరయ్యా. నిన్నుగాక వేరెవరిని పూజింతునయ్యా. నిత్యము నీ నామముని స్తుతించెదను. నిత్యము నీ నామముని స్తుతించెదను. స్తుతి 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 ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. ప్రభునామములో మీకందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరులారా, ఆరాధన ఆదివారం ఉదయకాలంలో ఆరాధన రోజున ఉదయకాలంలో వచ్చిన మీకందరికీ ప్రభునామములో శుభములు. అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరులారా, మంచి సమరయుని ఉపమానము మనం చాలాసార్లు విని ఉంటాం. మనం కూడా మంచి సమరయునిలాగా ఈ లోకంలో ఇబ్బందిలో ఉన్నవారికి, అవసరతలో ఉన్నవారికి తిరిగి వారు మనకేమి ఇచ్చే స్తోమత వారిలో లేకపోయినా, వారి నుండి ఏమీ ఆశించకుండా మంచి మనస్సుతో, స్వార్థము లేని ప్రేమతో మనము అట్టి వారికి సహాయము చేయాలి. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనంలో నుండి 37వ వచనం వరకు ఆ భాగాన్ని చూడగలం. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి, బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను అని ఆయనను శోధించుచు అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతనిని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ,
నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి. అలాగు చేయుము, అప్పుడు జీవించెదవని అతనితో చెప్పెను. నిత్యజీవానికి వారసుడను కావాలంటే నేనేమి చేయాలని మనకి సువార్తల్లో ఇద్దరు కనబడతారు. ఒకతను ధనవంతుడు, యవనస్తుడు, అధికారి, ఆస్తి మీద ఎక్కువ భ్రమ కలిగినవాడు. అతను కూడా, బోధకుడా, నేను నిత్యజీవానికి వారసుడను కావాలంటే ఏం చేయాలి అని అడిగాడు. ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు సమాజ మందిరంలో వాక్యాన్ని బోధిస్తుంటాడు. రబ్బూని అంటారు వాళ్ళను కూడా. బోధకుడు. అతను అడిగాడు, నిత్య జీవానికి వారసుని కావాలంటే నేనేం చేయాలి అని. ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావు? వెంటనే అతను, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ప్రేమింపవలెను. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను అని వ్రాయబడి ఉన్నదని చెప్పెను. అతను ఆ మాట ప్రభువుని అడగడంలో తెలుసుకుందాం, నేర్చుకుందాం, ఒకవేళ ఆయన ఏదైనా చెబితే అక్షరాల జీవితంలో అనుసరిద్దామని వినయముతో, సాత్వికముతో అడగలేదు గాని ఆయన్ని శోధించుచూ అడిగినాడు. అంటే ఈయన ఏం చెప్తాడు, ఒకవేళ పొరపాటు చెబితే ఈయన మీద నింద వేద్దాం అన్నట్లుగా ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి అతను అడిగాడు. అందుకే ప్రభు అతనితోనే సమాధానాన్ని చెప్పించాడు. పది ఆజ్ఞలకి 2 ఆజ్ఞలుగా వాటిని క్లుప్తముగా చెప్పవచ్చు. నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించు. రెండవదిగా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించు అంటే ఆయన మాట అక్షరాల పాటించు. పొరుగువాణ్ణి ప్రేమించు అంటే కీడు చేయవద్దు గాని పొరుగువానికి మేలు చేయి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. మొత్తం బైబిల్ అంతటిలో ఈ 2 ప్రధానమైన ఆజ్ఞలు. ప్రేమ, దేవుని ప్రేమించడం, తోటివారిని ప్రేమించడం.
రెండు ప్రేమించడమే గాని వాటి భావాలు వేరు. ప్రభువును ప్రేమించడం అనేది ఆయన చెప్పినట్లు చేయడం. తోటి మనుష్యులను, పొరుగువారిని ప్రేమించడం అనేది వారికి కీడు చేయకుండా మేలు చేయడం. ప్రభువు అన్నాడు, మంచిది, బాగా చెప్పావు, నీ వెళ్ళి అలాగు చెయ్యి, నువ్వు జీవిస్తావన్నాడు. వెంటనే అతను అన్నాడు, తనేదో నీతిమంతుడు అయినట్టుగా కనపరుచుకోవాలి అని, అవును గాని నా పొరుగువాడు ఎవడు అని మళ్ళీ ప్రభువుని ప్రశ్న అడిగాడు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుమన్నాడు. నా పొరుగువాడు ఎవడయ్యా? తను ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు, కానీ అతనికి పొరుగువాడు ఎవడు అనేది తెలియడం లేదు. ఒకరోజు రాత్రి నీకోదేము అనే ఒక అతను కూడా ధర్మశాస్త్ర బోధకుడే, పెద్ద ఆయన, ప్రభువుని వచ్చి అడిగాడు. ముందు ప్రభువుని పొగుడుతూ, బోధకుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక ఇచ్చి అద్భుతాలను చేస్తున్నావు. అంటే నన్ను మెచ్చుకుంటున్నావా? నన్ను పొగడటం ఏంటయ్యా? ప్రభువుని పొగిడితే ఆయనకి ఇష్టం ఉండదు. దానికి ప్రభు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అన్నాడు. ఆ పెద్ద ఆయన నికోదేము ప్రభువుని పొగిడాడు. పొగడ్తలకి ప్రభువేమీ పొంగిపోక ఆయన ఆత్మరక్షణ గురించి మాట్లాడాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అన్నాడు. దానికి నికోదేము అన్నాడు, క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? మరలా తల్లి గర్భంలో జన్మించాలా అన్నాడు. దానికి ప్రభు చిరునవ్వు నవ్వి, అయ్యో, ఇన్ని రోజులు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నావు, క్రొత్తగా జన్మించడం అంటే తెలియదా అని అడిగాడు. నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించాలి, దైవికంగా జన్మించాలి. క్రొత్తగా జన్మించడం అంటే తిరిగి తల్లి గర్భంలో జన్మించడం కాదు, దేవుని మూలముగా, అనగా పాపాల విషయంలో పశ్చాత్తాపపడి ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. మారు మనస్సు నుండి ప్రభు వైపు తిరగాలి. దీన్ని క్రొత్త జన్మ అంటారు. మొత్తానికి నీకోదేము యూదులకు భయపడి రాత్రి వచ్చినా ఆ తర్వాత ఎక్కడా కనబడలేదు గాని, చివర్లో ప్రభు శిలువలో ప్రాణం విడిచిన తర్వాత
అరిమతయ్య యేసేపుతో పాటు ఆ శిలువ మీద నుండి యేసు ప్రభు దేహాన్ని దించి అరిమతయ్య యేసేపు సమాధిలో పెట్టడానికి నికోదేము కూడా వాళ్ళిద్దరూ అక్కడ కలిసి ఉన్నారు. ఇద్దరు రహస్యంగా ప్రభును వెంబడించారు. రహస్యంగా ఉన్న ఇద్దరు ఇంకా లాస్ట్లో, అంటే ప్రభు ప్రాణంతో ఉన్నప్పుడు రాలేదు, కానీ ఆయన ప్రాణాన్ని అర్పించినప్పుడు ఆయన దేహానికి సుగంధ తైలాలు రాసి ఆ కార్యక్రమాన్ని చేయడానికి వాళ్ళు వచ్చారు. మొత్తానికి తెగించినారు. నికోదేము రక్షణ పొందినాడు. కానీ ఇక్కడ ఈ ధర్మశాస్త్ర బోధకుడు, ఉపదేశకుడు ప్రభువును శోధించుచు అడిగినాడు, నా పొరుగువాడెవడు? అదే ఇక్కడ మంచి సమరయుని ఉపమానం. యేసు ప్రభు ఏదైనా చెప్పడానికి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కనురెప్పపాటున డైరెక్ట్గా, సూటిగా, ఖచ్చితంగా ఆయన సమాధానం చెబుతాడు. నా పొరుగువాడు ఎవడని యేసును అతను అడిగినాడు. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కినాడు. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. యెరికో పట్టణంకి దిగి వెళ్ళుచున్నాడు యెరూషలేము నుండి. దొంగల చేతిలో చిక్కినాడు. అది వెళ్ళకూడని ప్రయాణం, ప్రమాదకరమైన ప్రయాణం అది. అంటే మొత్తానికి అతను యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళడం అనేది పెద్ద పొరపాటు. మనుషులమైన మనం అందరం కూడా సమస్త మానవాళి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళి దొంగల చేతిలో చిక్కి, దొంగలు బట్టలు దోచుకుని కొరప్రాణంతో కొట్టి దారి ప్రక్కన పడవేసిన వారితో మనం అందరం సమానం. అంటే క్రీస్తు దగ్గరికి మనం వచ్చేంత వరకు, ఆయన ప్రేమని మనం ఎరిగేంత వరకు మన పరిస్థితి దారి పక్కన దిక్కులేక అనాథగా అరిచి కొన ఊపిరితో బాటసారిగా సహాయం కోసం ఎదురు చూసిన వారిమే, అలాంటి వారిమే. కొన ఊపిరితో అతను ఉన్న మొత్తానికి సహాయం కొరకు ఎదురు చూశాడు. నిజంగా మనం కూడా ఎవరైనా ఆత్మరక్షణ కొరకు మనమున్న
పాప స్థితిలో నుండి బయటపడడానికి ఎవరైనా, ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా ఎదురు చూస్తే ఖచ్చితంగా వారికి మంచి సమరయుడు ఎదురైతాడు. ఖచ్చితంగా వారికి పరామర్శ జరుగుతుంది. ప్రియమైన సహోదరులారా, మనమందరం తప్పిపోయిన వారిమే. అలాగని ప్రభు మనల్ని నిందించడం లేదు, మనల్ని అసహించుకోవటం లేదు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనే మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అని ప్రభు ప్రేమను ఎరిగిన పౌలు గారు చెప్పాడు. పైన ఎత్తైన స్థలం యెరూషలేము అనేది ఎత్తైన కొండల మీద కట్టబడిన పట్టణం. కొండల మీద కట్టబడిన పట్టణం. అలాగే మందిరం కూడా, మందిరం ఎత్తైన స్థలంలో కట్టబడింది. దావీదు రోజుల్లో చిన్నవాడిగా గొర్రెలు కాచుకుంటూ ఉండగా ఆ బెత్లెహేము నుండి చూస్తే ఎత్తైన కొండలు కనబడతాయి. అనుకునేవాడు, ప్రభువా, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా అని పాట పాడుకునేవాడు. అక్కడికి ఎక్కిస్తే నిన్ను ఏం చేస్తావు దావీదు అంటే, నీకు మందిరం కడతానయ్యా, ఎవరూ ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కిస్తే అక్కడ నీకు ఒక మంచి మందిరం కడతానయ్యా అని దావీదు ఆశ. ఈ లోకంలో మనకు కూడా మనం ఎక్కలేని ఎత్తైన కొండలుంటాయి, మనకు అసాధ్యమైనవి, మనకు అంతు చిక్కనివి. పదే పదే అవి మనల్ని కిందికి దొబ్బేస్తుంటాయి. దాని చేతిలో మనం ఓడిపోతుంటాం. ఆరోగ్యపరంగా, శరీరంలో ఆరోగ్యము అనేది ఎక్కలేని ఎత్తైన కొండ. అంటే పదే పదే అనారోగ్యం చేత బాధపడకూడదు. ఎప్పుడు చూసినా సంవత్సరంలో, నెలలో ఒకసారైనా హాస్పిటల్కి వెళ్ళడం అనేది వాళ్ళని ఆరోగ్యము కిందికి దొబ్బేస్తుంది. అంటే వాళ్ళు స్వస్థత లేక అల్లాడిపోతున్నారు. అనారోగ్యము వాళ్ళని బానిసగా చేసుకున్నది. యేసయ్య పొందిన గాయాల ద్వారా మనం స్వస్థత పొంది ఉన్నాం కదా. వీఆర్ హీల్డ్ బై జీసస్ స్ట్రైప్స్. నిశ్చయముగా ఆయన మన రోగాలు భరించినాడు, మన వ్యసనాలను వహించినాడు. అందుకే ఆరోగ్యము
మన కాళ్ళ కింద ఉండాలి. అంటే దాన్ని మనం ఏలాలి. మనం ఆరోగ్యవంతులుగా ఉండాలి. అస్వస్థత అనేది మన కాళ్ళ కింద ఉండాలి. మనం ఎప్పుడు ఆరోగ్యవంతులుగా ఉండాలి. మనకు దాని గురించి విజయం కలగాలి. మనం ఎప్పుడూ జబ్బుపడి, శరీరంలో బలహీనత, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, రకరకాల బాధల చేత, జలుబు, రకరకాల జ్వరాలు, ఏదో ఒక శరీరంలో శోధన చేత అలసిపోయి నీరసంగా, బలహీనంగా, ఉసూరుమంటా ఉండకూడదు. చాలామంది అనారోగ్యం అనే కొండ వాళ్ళని దొబ్బేస్తుంటది కిందికి. ఉసూరుమని బ్రతుకుతుంటారు. చాలా మందికి ఆరోగ్యంగా ఉండడం అనేది ఎక్కలేని ఎత్తైన కొండ వాళ్ళకి. కానీ ప్రభు రక్తంలో మన పాపాలు, ఘోరమైన పాపాలు శుద్ధి చేయబడమే కాదు, క్షమించబడమే కాదు, పాపాలను పాపములు మరలా చేయకుండా పాపముల మీద మనం విజయాన్ని పొందినాం. పాపము మనల్ని ఏలడం కాదు, మనమే పాపాన్ని తొక్కేస్తున్నాం. యేసేపు పాపాన్ని జయించినాడు. శోధన, పాపము జయించిన దైవజనులు దేవుని చేతిలో బలమైన పాత్రలుగా, సజీవ సాక్షులుగా మన ముందు నిలిచినారు. పాపము వాళ్ళని ఏలితే ఆకాను, గేహజీ, ఆదాము హవ్వలు, ఇస్కరియోతు యూదా, ఆహాబు, నాబాలు, ఇంకా అనేక మంది దాని చేతిలో నలిగిపోయినారు, పిండి పిండి అయిపోయినారు, శాపగ్రస్తులైపోయినారు. వాళ్ళ వంశము కకావికలమైపోయింది. అననీయ, సప్పీరాలు పాపము చేయకుండా ఉండటం, ఏ పాపము మనల్ని ఏలకుండా ఉండటం అనేది కూడా మనం పరిశుద్ధమైన కొండ ఎక్కినట్టు. పాపము మనల్ని ఏలితే పరిశుద్ధమైన కొండ నుండి కిందికి దొబ్బేస్తుంది, లాగుతుంది పాపం. అలాగే అనేక రకాల కొండలు ఉన్నాయి. అనేక రకాల మనల్ని కిందికి లాగే కొండ ఏదైనా ఆర్థికపరమైన, పదే పదే ఆర్థికపరమైన ఆ దరిద్రం, నీకు కలిగినదంతటికి పేదరికం రాకుండా ప్రభువు నిన్ను పోషించును అని ఉంది కదా. పేదరికం అనేది కూడా కొండ మీద నుండి కింద పడిపోవడం. మామూలుగా డబ్బులు ఉంటే మానసికంగా ఒక రకమైన ధైర్యం ఉంటుంది, ఒక రకమైన బలం, ఒక రకమైన
నిశ్చయిత. మనుషులు ఎవరు సహాయం చేయకపోయినా సరే, డబ్బులైనా ఉంది, ఏదో ఒక రకంగా కార్యాన్ని సాధించుకోవచ్చు అని ఉంటది. శుభకార్యం పెట్టుకున్నారనుకోండి, చేతిలో డబ్బులు లేదు, శుభకార్యము, ప్రజలు రాలేదు, బంధువులు ఎవరు పలకలేదు, తోడబుట్టిన వాళ్ళు, సొంతం అయిన వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. అప్పుడు ఆ మనిషి ఎంత కృంగిపోతాడు. అదే డబ్బులుంటే ఎవరు రాకపోతే మమ్మల్ని ఏం చేస్తాం? పని చేసే వాళ్ళను ఆ కార్యము జయప్రదం చేసుకోవడానికి డబ్బులు ఇచ్చైనా, పని వాళ్ళను పిలుచుకొనైనా కార్యము విజయవంతంగా నెరవేర్చుకుంటారు. అదే డబ్బులు లేకపోతే ఇంకా ఏమి చేయలేక మనిషి కృంగిపోతాడు. డబ్బు కొరకై కూడా ప్రభు మీద ఆధారపడాలి. దరిద్రులమైన మనల్ని ధనవంతులుగా చేయడానికి ప్రభు మన నిమిత్తము దరిద్రుడైనాడు కదా, మనల్ని ధనవంతులుగా చేయడానికి. ప్రియమైన సహోదరులారా, లోకాన్ని ధనమా దైవమా? లోకము ధనమును ఎక్కువగా ప్రేమిస్తుంది, దేవుణ్ణి పెద్దగా ప్రేమించదు. అదే మనం డబ్బులు కలిగి దేవుణ్ణి ప్రేమిస్తే మనం ఎంతో నిబ్బరంగా జీవించవచ్చు. ఆర్థికపరమైన కొండలపైన కూర్చోవాలి. ఆర్థికపరమైన కొండ మరి ఎక్కాలి, అలాగే దిగిపోకూడదు. ఎప్పుడు పేదరికం అనేది, లేమిడి అనేది ఆర్థికపరమైన కొండ నుండి దిగిపోవడం. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళొచ్చు. దిగి వెళ్ళడం, ఆ ప్రయాణంలో దారిలో దొంగలుంటారు. సమస్యల్లో ఉన్న వారిని ప్రజలు అనేక రకాలుగా మాట్లాడతారు. ఓడిపోయిన వారిని, ఎవరినైనా డబ్బులు అడిగితే ఏమో మాట్లాడతారు. దొంగల చేతిలో చిక్కి వారు బట్టలు దోచుకున్నారు, కొట్టినారు, బట్టలు దోచుకున్నారు, కొర ప్రాణంతో విడిచిపోయినారు. సైతానుకు చంపే అధికారం లేదు. మనిషిని కొర ప్రాణంతో పుచ్చిపోతారు. ప్రియమైన సహోదరులారా, దొంగల చేతిలో మనం చిక్కకూడదు. అందుకే మనం ఎత్తైన స్థలాలలో నివసించాలి.
మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ప్రార్థన అనుభవం. ప్రార్థించే వ్యక్తి ఎక్కడున్నాడంటే ఉన్నతమైన పర్వతాల మీద ఉన్నాడు. ఉన్నతమైన పర్వతాలు, ఎత్తైన స్థలాలు. ప్రార్థనా జీవితం లేని వ్యక్తి కొండ క్రింద ఉన్నాడు. అక్కడ మనం రూపాంతర అనుభవం చూసాం కదా, ప్రభు రూపాంతర అనుభవం. కొండ మీద ఉన్న వాళ్ళకేమో యేసు ప్రభు అసలు స్వారూప్యాన్ని వారు చూశారు. మోషేను, ఏలియాను చూశారు. వాళ్ళకి భలే ఆనందంగా, సంతోషంగా ఉంది. అబ్బా, ఎంత బాగుంది, ఇక్కడే ఉంటే బాగుంటది అని వాళ్ళకి ఎంతో సంబరం కలిగింది. ప్రభు సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అదే కొండ క్రింద ఏం జరుగుతుంది? వారు దిగి వచ్చేటప్పుడు కొండ కింద గోలగోల, కాకిగోల. మనుషులు గోల చేసుకుంటున్నారు, అరుచుకుంటున్నారు. నీ తప్పు, నీ తప్పు అని ఒకరిని ఒకరు నిందించుకుంటా కేకలేసుకుంటున్నారు. కాకిగోల. కానీ కింద చూస్తే గలిబిలి, కొండ మీద చూస్తే అద్భుతమైన దివ్య దర్శనం. అందుకే ప్రియమైన సహోదరులారా, ప్రార్థన అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నతమైన పర్వతాలలో నివసిస్తున్నారు. ఎత్తైన అనుభవం. పక్షిరాజు, ఏ పక్షి ఎక్కలేని ఎత్తైన పర్వతాలకెళ్ళి అక్కడ గూడు కట్టుకుంటది. అక్కడికి ఏ పక్షి కూడా వెళ్ళలేదు. పక్షిరాజు. విశ్వాసులమైన మనము పక్షిరాజుతో పోల్చబడినాం. యెహోవా కొరకు ఎదురుచూచువారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి 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 ఎగురుతారు. సొమ్మసిల్లక నడిచిపోతారు, అలయక పరిగెత్తుతారు. ప్రభు కొరకు ఎదురు చూడడం అనేది పక్షిరాజు వలె పైకి 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 ఎగరడం. మనం ఎదురు చూసేది ఎంత ఆలస్యము అని మనకు అనిపించినా, కానీ అది ప్రభు అందనంత ఎత్తులోనికి, ఊహించినంత ఎత్తులోనికి ఆయన తీసుకొని వెళ్తాడు. ఉదాహరణకి మోసే గారు 40 ఏళ్లకే తన ప్రజలకు విమోచన కలిగించాలి అనుకున్నాడు. మరి ఒక్కరినైనా విడిపించినాడా? సొంత జనులే, ఎన్నే ఎంబ్రే అనే వాళ్ళిద్దరూ ఇశ్రాయేలీలే మోసే మీద తిరగబడ్డారు. పోవయ్యా పోవయ్యా, నువ్వు మాకేమన్నా లీడర్వా, తీర్పరివా? పెద్ద న్యాయం చెప్పడానికి వచ్చినాడు. మొన్న ఐగుప్తుని చంపినట్టు మమ్మల్ని ఏమైనా చంపుతావా? నిన్ను ఎవడు నియమించినాడు తీర్పరిగా, అధికారిగా? పక్కకెళ్ళి ఆడుకోపో అన్నట్టుగా మోసే గారిని తృణీకరించినారు, నిరాకరించినారు. కానీ నిరాకరింపబడిన మోసేని అదే ప్రజల మధ్యకు తీర్పరిగా, అధికారిగా
విమోచకునిగా ప్రభు పంపినాడని స్టెఫను తన చివరి మాటల్లో అంటాడు కదా. మరి అంతవరకు ఒక్కరిని కూడా రక్షించలేదు. కానీ ప్రభు సమయం వచ్చినప్పుడు తన 80వ సంవత్సరంలో 40 లక్షల మందిని ఒకేసారి దాసత్వంలో నుండి, బంధకాల నుండి విడిపించుకొని వచ్చినాడు. చూశారా? నేను నిన్న రాత్రి పెద్దగా ఆత్మల రక్షణ పొందలేదు, ఆత్మల పంట కనబడడం లేదు అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు నాకు ఈ సంగతి ప్రభు గుర్తు చేసినాడు. మోసే 40 ఏళ్ళప్పుడు ఎంతమందిని రక్షించినాడు? ఒక్కనే రక్షించినాడా? మరి 80 ఏళ్ళప్పుడు అదే మోసే ఒకేసారి 40 లక్షల మందిని విడిపించలేదా అనే మాట నాకు గుర్తు చేసినాడు. అంటే 40 సంవత్సరాలు ఎదురు చూసినాడు మోసే. అందుకే సంవత్సరానికి 1 లక్ష ప్రకారం 40 లక్షల మందిని బానిసత్వపు కాడి నుండి, ఇనుప కొలివి నుండి స్వేచ్ఛగా నడిపించినాడు. చూశారా? అంటే ఒక్కొక్క సంవత్సరానికి 1 లక్ష ప్రకారం ఒకేసారి మొత్తం ఇశ్రాయేలు జాతి మొత్తాన్ని విడిపించినాడు. దేవునికి స్తోత్రం. అంటే మనం ఎంతగా ఎదురు చూస్తామో, చూడ్డానికి ఆలస్యం అయిపోతుంది, నా వయసు అయిపోతుంది, ఇంకేం చేస్తానని. కానీ మన వయస్సుతో ప్రభువుకి సంబంధం లేదు. శారమ్మ అబ్రాములకి వృద్ధాప్యంలో ఇస్సాకుని ఇవ్వలేదా? వాళ్ళు కూడా ఇంకా మాదే ఏముంది, ఇంకా అయిపోయింది, నేను కూడా ఇంకా ముసలం అయిపోయినాం అని వాళ్ళు మనుషులుగా వాళ్ళు ఆలోచన చేసినారు. కానీ మృతతుల్యమైన ఆ శరీరంలో నుండి ఆకాశ నక్షత్రాలంతగా విస్తారమైన ఇసుకరేణువులంతగా ప్రభు సంతతిని కలగజేసినాడు కదా. వారికి వృద్ధాప్యంలో ఇస్సాకునిచ్చినాడు, వాగ్దాన కుమారుణ్ణి. 20 సంవత్సరాలు వాళ్ళు ఎదురు చూసినారు. అందరికంటే ఎక్కువ ఎదురు చూడటంలో మోషే ప్రాముఖ్యంగా మొదటి స్థానంలో 40 సంవత్సరాలు. అబ్రహాము శారమ్మలు 20 సంవత్సరాలు. దావీదు, యేసేపు 13 సంవత్సరాలు. మరి యేసు ప్రభు 30 సంవత్సరాలు ఎదురు చూసినాడు. అంటే ఎదురు చూడడం అనేది టైం వేస్ట్ చేయడం కాదు, ఎదురు చూడడం కూడా ప్రభువును సేవించడమే అని ఆర్ఆర్కే మూర్తి గారు అనేవాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందుతారు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు.
ప్రియమైన సహోదరులారా, ఉన్నతమైన స్థలాలలో శత్రువు ఏం చేయలేడు. వాని ఆటలు అక్కడ సాగవు. ఒకసారి ఒక విమానంలో బాత్రూంలో పాము ఉన్నదంట. భయపడ్డారు. ఆ విమానం ఎయిర్ హోస్టెస్ వచ్చి, మనం భూమి మీద లేము, ఆకాశంలో ఉన్నాము, అదేమి చేయదు, నువ్వు ఇంకేం దాన్ని ఒక కప్పలాగా, ఒక తొండలాగా చూడు, అంతేగాని మనం భూమి మీద లేము కాబట్టి అది ఏం చేయదు, దానికే భయం దడబుడుతుంటది, కాబట్టి దాని గురించి ఏం పట్టించుకోవాకు అన్నాడంట. అంటే ఉన్నతమైన స్థలాలలో ఉండే వారిని అపవాది ఏం చేసుకోలేడు, ముట్టలేడు, టచ్ చేయలేడు. ఈ మనిషిని యెరూషలేములో ఉంటే దొంగలు టచ్ చేస్తారా? కానీ అతను యెరికో పట్టణానికి దిగి వెళుతూ దొంగల చేతిలో చిక్కినాడు. లోక సంబంధమైన దురాశలు, ఆశలు, స్వార్థాలు మనలో ఉన్నప్పుడు దొంగలకు చిక్కుతాం. అపవాది దొంగ, వాడు దోచుకునేవాడు. కనుక ప్రియమైన సహోదరులారా, మిగిలిన విషయాలు సాయంకాలం విందాం. అందుకే ఎత్తైన స్థలాలలో జీవించండి. ప్రభువా, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమని దావీదు రాజులాగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ ఉదయకాలంలో ప్రభు సన్నిధిని ఆశించి, వాతావరణం సహకరించకపోయినా ఆన్లైన్లోకి వచ్చిన మీరందరూ, ఇంతవరకు మీరు ఎక్కలేని ఎత్తైన కొండలు ఇక మీదట ఎక్కుదురుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవుని స్తోత్రాలు. ప్రార్థన చేయండి అమ్మా.